దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. గతించినటువంటి 3 వారాల నుండి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏం ధ్యానం చేస్తున్నాం? ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినంలో కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న మరి 7 సంఘములను గురించి, ఒక్కొక్క సంఘానికి ఏమేమి లక్షణాలు ఉన్నాయి, ఏమేమి వార్నింగ్స్ ఉన్నాయి, ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఏమేమి బహుమానాలు ఉన్నాయి, వారు ఏం తప్పు చేశారో వాటిని గురించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం ధ్యానం చేస్తున్నాం. అవునా కదమ్మా? అవునా? దేవునికి స్తోత్రం. పోయిన వారం ఏం సంఘం గురించి విన్నాం? ఏం సంఘం అమ్మా? పెర్గమా అనే సంఘం గురించి విన్నాం. ఈ వారం వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం దైవ లేఖనానికి తీద్దాం. 2వ అధ్యాయం 18వ వచనం నుండి 29వ వచనం వరకు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, అందరి పైకి నీ పిల్లలను, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవర్తినని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేయుచున్నది, మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందలేకపోయిను. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. అయితే తుయతైరలో కడమ వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు
అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాను. అతడు ఇనుప దండముతో వారిని ఏలుతాడు. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడెదరు. మరియు అతనికి వేకువ చుక్కలిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దయగలిగిన తండ్రి, ఇదిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థం చేసుకునే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని, సాతాను క్రియలను యేసు నామమున బంధిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావమును సమర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు బహు జాగ్రత్తగా ఇక్కడ చదివినట్లయితే ఇక్కడ ఒక సంఘం కనబడుతుంది. ఆ సంఘము పేరు తుయతైరా. చెప్పండి ఒకసారి, తుయతైరా. ఈ తుయతైరా అనేటువంటి సంఘం, దేవుని బిడ్డలారా, ఈ సంఘములో ఉన్నటువంటి ప్రజలు, సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు, సంఘమును గురించినటువంటి ఉద్దేశాన్ని దేవుడు తన దూత ద్వారా భక్తుడైనటువంటి యోహానుకు పద్మాసు దీపమందు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఈ తుయతైరా అనేటువంటి ఈ సంఘం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘం. ఈ తుయతైరా అనేటువంటి పట్టణంలో ఈ సంఘము స్థాపించబడింది. ఈ పట్టణం వ్యాపారానికి, వాణిజ్యమునకు చాలా కేంద్రంగా ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణము చాలా ధనికమైనటువంటి పట్టణం, సంపద కలిగినటువంటి పట్టణం. అంతేకాదు ప్రియులారా, ఈ తుయతైరా అనేటువంటి మాటకు అర్థం ఏంటయ్యా అంటే, బైబిల్ ఏమని చెప్తుందంటే లోకముతో ఐక్యత కలిగినటువంటి సంఘం. దేనితోని? లోకముతో ఐక్యత కలిగినటువంటి సంఘము అని మనకు బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలను ఆధారం చేసుకొని మనం తెలియపరచవచ్చు. ఏ సంఘం గురించి వింటున్నాం? తుయతైరా. చెప్పండి ఒకసారి, తుయతైరా. దేవునికి స్తోత్రం. కొంచెం కష్టమే, అనరాదు మాటలు, అనరాదు, మనం నేర్చుకోవాలి. తుయతైరా అనేటువంటి సంఘాన్ని గురించి దేవుడు బయలుపరుస్తున్నాడు యోహాను గారికి. ఏమని బయలుపరుస్తున్నాడు? ఈ సంఘమును, ఇది 4వ సంఘం. ఇది ఎన్నో సంఘం అండి? 4వ సంఘం. మొదటి సంఘమే సంఘం ఎఫెసు సంఘం, 2వ సంఘము స్ముర్నా సంఘం, 3వ సంఘము పెర్గము సంఘం. ఈ రోజున 4వ సంఘమైన మరి తుయతైరా అనేటువంటి సంఘముల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ సంఘాన్ని ఎవరు స్థాపించి ఉంటారు? మీరు ఆలోచన చేస్తే ఈ సంఘమును మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలక్రమమున మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సముద్ర తీరములకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఒక స్త్రీ ఉదారంగు వస్త్రములు, ఉదారంగు పొడిని అమ్ముకునేటువంటి ఒక స్త్రీ అక్కడ కనబడతారు. అపోస్తలుల కార్యముల గ్రంథం మరి 16వ అధ్యాయం మీరు 11 నుంచి మీరు చదివితే అక్కడ ఒక స్త్రీ కనబడతారు. ఆ స్త్రీ పేరు బైబిల్ చెప్తున్నది లూదియా. ఈ లూదియా అనేటువంటి స్త్రీ ఆ సముద్రపు యొక్క ఒడ్డున మరి ఉదారంగు పొడిని అమ్ముకునేటువంటి స్త్రీగా కనబడుతుంది. ఈ స్త్రీ ఎవరయ్యా అంటే తుయతైరా పట్టణస్థురాలు. ఆ పట్టణం నుండి వచ్చి ఈ తల్లి పొడిని అమ్ముకుంటూ ఉండగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ సువార్త ప్రకటిస్తుండగా, వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఆ వాక్యము పైన, ఆ దేవుని మాటల పైన చెవి ఉంచింది. ఆమె చెవి పెట్టి వినింది. ఆ చెవి పెట్టి విన్న తర్వాత ఆ మాటలు వింటూ ఉండగా ఈ లూదియా యొక్క హృదయము తెరవబడింది. ఈ లూదియా యొక్క హృదయం తెరవబడి మారుమనసు పొంది తాను తన
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, గమనించాల్సిన విషయం, మరి తుయతైర పట్టణంలో మరి యూది అనేటువంటి స్త్రీ రక్షింపబడింది. కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే ఈ పట్టణంలో ఈ సంఘము స్థాపించడానికి ఈ యూది అనేటువంటి స్త్రీయే కారణం అని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికైనా సంఘము స్థాపించబడింది, సంఘము నిర్మాణమైంది, సంఘములో ప్రజలు వస్తున్నారు, ప్రజలు వెళ్తున్నారు. మరి ఈ సంఘాల గురించి దేవుడు ఏమని బోధిస్తున్నాడు, దేవుడు ఏమని వారికి తెలియపరుస్తున్నాడు, దేవుడు ఏమని వారికి ప్రకటన చేస్తున్నాడు. ఒక్కొక్క వచనాన్ని మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. చూడండి, 18వ వచనం చదువుదాం. అక్కడ అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు నీతో చెప్పుతున్న సంగతులు. మొదటిగా మీరు గమనించాలి, 18వ వచనంలో ఈ తుయతైర సంఘానికి దేవుడు తనను తాను ఏం చేసుకుంటున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. తనను తాను ఎవరో, తాను ఎలాంటి వాడో, తాను ఏమి చేయగలడో, తాను ఏమి జరిగించగలడో తాను వారికి బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా మన ఇంటికి కొత్తగా వచ్చారనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం, వారిని మనం పరిచయం చేసుకుంటాం. బ్రదర్, నా పేరు పలానా శ్రీవన్ కుమార్, నేను పడిగల్లో సేవ చేస్తూ ఉంటాను, నాకు సంఘం ఉంది, 6 సంఘం ఉంది, నాకు భార్య, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుతున్నారు. నన్ను గురించి నేనేం చేస్తాను, తోటి వ్యక్తికి పరిచయం చేసుకుంటాను. మీరు కూడా అప్పుడప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు, కారులో వెళ్ళినప్పుడు, వాహనాల్లో వెళ్ళినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, వివాహ సందర్భాల్లో, పెళ్లిళ్ళ సందర్భాల్లో, ఫంక్షన్ల సందర్భాల్లో నిన్ను గురించి నీవు ఇతరులకు ఏం చేసుకుంటావు, పరిచయం చేసుకుంటావు. అక్క ఏ ఊరు అనగానే నువ్వు చెప్తావు మా 15 అని చెప్తావు. మీరేం చేస్తారు, మీరు ఎట్లుంటారు, అన్ని మాట్లాడుకుంటారు, స్నేహితం పెరిగిపోతారు, సంబంధం పెరిగిపోతారు. ఇక్కడ కూడా చూడండి, ఎంతో ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఈ సంఘానికి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు, అగ్ని జ్వాలల లాంటి కన్నులు గలవాడు అని. ఏమండి, అగ్ని జ్వాలల లాంటి కన్నులు గలవాడునని పరిచయం చేసుకుంటున్నాడు. అగ్ని దహించి వేసేది కదండి. అగ్ని ఏం చేస్తుంది, దహించి వేస్తుంది, అగ్ని కాల్చి వేస్తుంది. దేవునికి ఉన్నటువంటి నామములలో ఇవి కూడా ఒక నామం. ఏమి నామం, అగ్ని జ్వాలల లాంటి కన్నులు గలవాడు. ప్రియులారా, దేవుని కన్నులు మనుషుని చూస్తాయి. బైబిల్ చెప్తుంది, యెహోవా ఈరే అనగా దేవుడు నిన్ను చూచుకొని వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను చూసే దేవుడు. ఆయన కన్నులు నిన్ను చూస్తాయి. ఆయన కన్నులు నీ మీద దృష్టి ఉంచుతాయి. నీ నడకను, నీ పడకను, నీ మాటను, నీ చూపును, నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన కన్నులు నిన్ను చూస్తాయి. హల్లెలూయా. చాలా సార్లు అనుకుంటా ఉంటాం, నేనేం చేసినా నన్నెవరు చూడటం లేదు, నేనేమి జరిగించినా నన్నెవరు చూడటం లేదు, నేనే పాపం చేసినా, ఏ తప్పిదము చేసినా, ఎలాంటి క్రియలు చేసినా నన్నెవరు చూడటం లేదని అనుకుని భ్రమపడుతున్నా ఓ విశ్వాసి, ఈ రోజున దేవుని వాక్యం అంటుంది, అపరంజి పాదములు కలిగినటువంటి వాడు, అగ్ని జ్వాల లాంటి కన్నులు కలిగిన వాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్ చెప్తుంది, 2వ దినవృత్తాంతముల గ్రంథం బైబిల్ అంటుంది, 16వ అధ్యాయం 9వ వచనం ఇలాగ జ్ఞాపకం చేసుకున్నది వాక్యం. 16వ అధ్యాయం 9వ వచనం చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి, నాకు సహకరించండి. 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మనం మతి తప్పి ప్రవర్తిస్తాం. దేవుళ్ళని చూస్తలేడు, సిగరెట్ పడితే చూస్తలే, గుట్కా వేసుకుంటే చూస్తలే, తంబాకు వేసుకుంటే చూస్తలే, సైట్ కొడితే చూస్తలే, పాపం చేస్తే చూస్తలే, సెల్ ఫోన్ లో బూతులు నేను
అవిశ్వాసి. ప్రభు వాక్యం అంటుంది ఏమండి, తన ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి యథార్థవంతులుగా ఉంటారో వారి యొక్క హృదయముల వైపు, వారి వ్యక్తుల వైపు దేవుడు అంటాడు, యెహోవా దృష్టి, యెహోవా కను దృష్టి ఈ లోకమందంతటా సంచారం చేస్తున్నది. ఆమేన్. ఆయన కను దృష్టిలోనే ఉండాలి, ఆయన కను సైగల్లోనే ఉండాలి. అది దేవుని ఏర్పాటు. బైబిల్ అంటుంది, నీ దేహమునకు దీపము కన్ను. ఏమా, నీ దేహమునకు దీపం కన్ను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోవును. అంటే నీ కన్ను ఎంత శ్రేష్టమైనదో, నీకన్నీ ఇంత శ్రేష్టమైనదైతే పరలోకమందు నుండి ప్రభువు చూస్తున్నటువంటి కన్నులు ఎంత శ్రేష్టమైనది. ఆయన కన్నులు జాలి కలిగినటువంటివి, కుష్ఠరోగిని బాగు చేసినటువంటివి. ఆయన కన్నులు ప్రేమ కలిగినటువంటివి, ఆహారం లేని ప్రజలకు ఆహారం పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కన్నులు ఎంత గొప్పవి తెలుసండి. చూడండి, పేతురు రాసిన పత్రికలో పేతురు భక్తుడు ఇలాగ అంటాడు, 3వ అధ్యాయము మొదటి పేతురు 3వ అధ్యాయం 12వ వచనం ఇలాగున రాయబడి ఉన్నది. ఇలాగున రాయబడి ఉన్నది, చదవండి. జీవమును ప్రేమించి మొదటి పేతురు 3:12వ వచనం, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి. అంటే ఆయన కన్నులు ఎవరి వైపు ఉన్నాయి? నీ వైపే ఉన్నాయి. లోకములో నీవు జీవిస్తున్నావు యథార్థంగా, ఆయన కన్నులు నీ వైపే ఉన్నాయి, ఆయన చెవులు నీ వైపే ఉన్నాయి. నువ్వెప్పుడు ప్రార్థిస్తావని, నీ ప్రార్థన ఎప్పుడు దేవునికి చేరుతుంది అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద. నువ్వు నీతిమంతుడు కనుక నీ మీద ఆయన కన్నులు ఉన్నాయి. కీర్తన గ్రంథం 33వ కీర్తన మీరు 19వ వచనం చదివితే దేవుడి వాక్యం ఇక్కడ స్పష్టంగా ఇలాగ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 33వ కీర్తన 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద. ఇక్కడ వాక్యం అంటుంది, దేవుని యొక్క కను దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటుంది. 3 విషయాలు. ఆయన లోకమందంతటా కన్నులతోని సంచారం చేస్తున్నాడు. రెండవది, యథార్థవంతులను దేవుడు కనిపెడుతున్నాడు. మూడవది, మీరు గమనిస్తే నీతిమంతుల మీద ఆయన కను దృష్టి ఉన్నది. నాలుగవది, మీరు గమనిస్తే నీతిమంతులు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఆలకించడమే కాకుండా ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి ఉంచున్నాడు. నేను 18వ వచనంలోనే ఉన్నాను, ఇంకా పోలేదు. అగ్ని జ్వాలల లాంటి కన్నులు గలవాడు ఆయన. మనకి ఎప్పుడైనా కోపం వస్తే ఎట్లయితుంది? మన కన్నులు ఎర్రగా అవుతాయి. ఎట్లయితాయి అమ్మా? అక్క, ఎట్లయితాయి? నీ కన్నులు ఎర్రగా అవుతాయి, ఉగ్రంతో మండిపోతాయి. మరి దేవుడి దృష్టికి నువ్వు పాపం చేస్తే ఆయన కన్నులు అగ్ని జ్వాలలాలే మారిపోతాయి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, అగ్ని జ్వాలల లాంటి కన్నులు గలవాడు ఆయన. అగ్ని జ్వాల లాంటి కన్నులు. ఇంకా వాక్యంలో చదివితే అపరంజిని పోలిన పాదములు గలవాడు. ప్రియులారా గమనించాలి, అపరంజిని పోలిన పాదములు. పాదములు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన నీ పాదములకు దీపమై ఉన్నాడు. ఆయన వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది. ఆయన పాదములను నీవు పట్టుకోవాలి. ఆయన పాదములను పట్టుకొని నువ్వు వేడుకోవాలి అని వాక్యం చెప్తుంది. ఆయన పాదములు ఎంత శ్రేష్టమైనవి తెలుసండి. దేవుని నమ్మి మార్పును పొంది బాప్తిసం పొంది దేవుని పిలుపునందుకొని సువార్త ప్రకటించడానికి వెళుతున్నటువంటి సేవకుడి పాదములట పర్వతముల పైన ఎంతో సుందరమైనవి.
సుందరమైన పాదములు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. పవిత్రతను సూచిస్తున్నాడు. మోషే దర్శనం చూశాడు. ఏమండి, పొద మండుచున్నది కానీ, అగ్ని మండుచున్నది కానీ పొద మాత్రం కాలిపోలేదు. పొద దగ్గరికి వెళితే దేవుడు అన్నాడు, ఈ పాదముల యొక్క చెప్పులను విడిచి ఇక్కడికి ఈ స్థలము పరిశుద్ధమైనది. స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అపరంజిని పోలిన పాదములు అంటే అర్థమైందో తెలుసా? దేవుడు నీకు పవిత్రతను, నీ దగ్గర పవిత్రతను కోరుకుంటున్నాడు. నీ పాదాలు పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అదంతా ప్రక్కన పెట్టేసి మన ఇష్టం, మన తలంపులు, మన ఆలోచన ప్రకారం మన పాదములు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాయి. మన పాదాలు పాపము చేయడానికి పరిగెడతాయి. మన పాదాలు అపవిత్రమైన క్రియలు చేయడానికి పరిగెడతాయి. మన పాదములు దేవునికి విరోధమైన కార్యములు చేయడానికి పరిగెడుతూ ఉంటాయి. మన పాదములు ఎక్కడైనా సమస్య కలిగి ఉంటే ఆ సమస్యలో ఆ పాపం యొక్క శోకం యొక్క జీవితాన్ని అనుభవించడానికి పరిగెడుతూ ఉంటాయి. ప్రియ స్నేహితుడా, ప్రియ సంఘ విశ్వాసి, ప్రభు సేవకుడిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఏంటో తెలుసా? నీ పాదములను దేవుని యొద్దకు నడిపించేవిగా ఉండాలి. హల్లెలూయా. నీ పాదాలు పవిత్రంగా కాపాడుకోవాలి. నీ పాదాలు ఎంత శ్రేష్టమైనవో తెలుసండి. యేసు ప్రభు ఒక రోజు అన్నాడు, తన శిష్యులకు ఒక గిన్నెను, ఒక పాత్ర తీసుకురమ్మన్నాడు. ఆ గిన్నెలో నీళ్లు నింపుకురమ్మన్నాడు. ఒక తెల్లని తువాల తీసుకురమ్మన్నాడు. ఆ తువాల తీసుకుని వచ్చి శిష్యుల పాదాలందరూ ఏం చేశాడు? శుభ్రంగా కడిగేశాడు. అంటే రోజువారు కాళ్ళు కడుక్కోరా? కడుక్కుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు నాకు ప్రత్యేకించబడిన వాడు, నీవు నా పవిత్రతను కలిగినటువంటి వ్యక్తివి. ఈ లోక మాలిన్యము నీకు అంటకూడదు, ఈ లోక పాపము నీకు అంటకూడదు అని ప్రభువు ఆ పని చేశాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాం అందరం, హల్లెలూయా. నడతలను శుద్ధి చేసేది. ఇంకేమంటాడండి? ఆయన దేవుని కుమారుడు. మొదటి వచనంలో 3 విషయాలు ఉంటాయి కదండి. 3 విషయాలు. ఒకటి ఏంటిది? అగ్ని జ్వాల లాంటి కన్నులు. ఏంటండి చెప్పండి మీరందరూ. మొదటి ఏంటక్క? అగ్ని జ్వాల లాంటి కన్నులు. ఆయన కన్నులు మనల్ని ఏం చేస్తున్నాయి? రోజు చూస్తున్నాయి. నువ్వు టీవీ చూసినా చూస్తాయి, నువ్వు సీరియల్ చూసినా చెప్తలేరంటే మీరు చూస్తారన్నట్టు. దేవుని స్తోత్రం, చూస్తాయి. అపరంజి పాదములు. ఇంకేమున్నది ఇక్కడ? దేవుని కుమారుడు. ఆయన ఎవరండి? దేవుని కుమారుడు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన పరమును విడిచి లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. స్తోత్రం. ఆయన కుమారుడు, తండ్రి అయినటువంటి దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ కుమారుడి గురించి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అయ్యా, నేను పరమును విడిచి లోకానికి వచ్చాను, ఆయన కుమారుడు నేను, అగ్ని జ్వాల లాంటి నేత్రాలు కలిగిన వాడను, కన్నులు కలిగిన వాడను, అపరంజిని పోలిన పాదాలు కలిగినటువంటి వాడను, నేను నీతో చెప్పే సంగతులు ఏంటంటే అని పరిచయం చేసుకుంటున్నాడు. అని ఏం చేస్తున్నాడు? పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం. 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. మంచిగా వినాలి. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి? ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి కదండి. మొదటిది ఏమంటాడు? ఓ ప్రియమైన సంగమా, నీ క్రియలు నాకు తెలుసు. ఇంకేం తెలుసు అంటాడు? నీ ప్రేమ నాకు తెలుసు. ఇంకేమంటాడు? నీ విశ్వాసం నాకు తెలుసు. ఇంకేమంటాడు? నీ పరిచర్య. చాలా ఈ 3 సంఘాల్లో క్రియల గురించి, విశ్వాసం గురించి, ఆ ప్రేమ గురించి మనం చదువుతాం. కానీ ఇక్కడ మాత్రం ఈ సంఘానికి మాత్రం ఈ
పరిచర్య అంటే ఏందో తెలుసా? దేవుని మందిరంలో ఊడవటం కూడా ఒక పరిచర్యనే. దేవుని మందిరంలో పట్టాలు వేయడం పరిచర్య. దేవుని మందిరంలో మందిరాన్ని శుభ్రం చేయడం పరిచర్య. దేవుని సువార్తను ఇతరులకు కరపత్రికల ద్వారా పంచడం పరిచర్య, పరిచర్య, పరిచర్య. ప్రభు అంటాడు, నీ పరిచర్య నేను చూశాను. సంఘంలో ఉన్న విశ్వాసులారా, మీ పరిచర్యలను నేను చూశాను. మీరు ప్రతిరోజు మందిరానికి వచ్చేది చూశాను. ప్రతిరోజు మందిరాన్ని శుభ్రం చేసేది చూశాను. ప్రతిరోజు మందిరానికి వస్తున్న ప్రజలకు ఆహారాన్ని పెట్టేది నేను చూశాను. మందిరంలోనికి వస్తున్న ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేది నేను చూశాను. మీరు చేస్తున్న ప్రతి పరిచర్యలో నేను చూశాను. ఈరోజు ఒక ప్రశ్న, నువ్వు మందిరంలో పరిచర్య చేస్తున్నావా? ఆదివారం నుండి మళ్ళా వచ్చే ఆదివారం దాకా ఈ మందిరం వైపు తిరిగి చూడవు. దేవుడు నీకు ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తావు? అయ్యా, నేను మందిరానికి వెళ్ళాలి. ఒక్కరోజు ఓడిచి 1 గంట సేపు దేవుని మందిరంలో నేను గడపాలి. ఇక్కడ గడపం, ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గరనో మనం గడుపుతాం. ఈ తుయతైర సంఘానికి దేవుడు చెప్తున్న మాట, నీ పరిచర్యను నేను ఎరుగుదును. నువ్వు ప్రేమించేవాడు అని నేను ఎరుగుదును. నువ్వు విశ్వాసము కలిగిన వ్యక్తివని నేను ఎరుగుదును. నీ క్రియలు చాలా గొప్పవని నేను ఎరుగుదును. నిన్ను చూసి దేవుడు ఏమని చెప్పాలి? నిన్ను గురించి దేవుడికి తెలియాలి. నీ గురించి నీ తల్లిలో తెలుసు, నీ ఇంటిలో తెలుసు, నీ సేవకుడికి తెలుసు, నీ ప్రజలకు తెలుసు. కానీ నీ గురించి పూర్తిగా దేవునికి తెలుసని నువ్వు తెలుసుకోవాలి. జాగ్రత్తగా. ఇంకేమంటాడు? నీ సహనాన్ని కూడా నేను ఎరుగుదును. అంటే నువ్వేం చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు. ఎవరితో చెప్తున్నాడు? అక్క ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? తుయతైర సంఘముతోని చెప్తాను. మనం కూడా కొంతమందికి ఇలాగే చెప్తాం, నువ్వేం చేస్తావో నాకు తెలుసు, నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు, నువ్వెట్లుంటావో కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు? మనం ఏం చేస్తామో దేవునికి తెలుసు, మనం ఏం మాట్లాడతామో దేవునికి తెలుసు, మనం ఎలా ఉంటామో దేవునికి తెలుసు అని ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి. నువ్వు మొదటిగా చేసినటువంటి పనుల కంటే కడపటి క్రియలు అంటే మొదట చేసిన పనుల కంటే ఇప్పుడు మంచిగా ఎక్కువగా చేస్తున్నావు. 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా మంచిగా వినాలి. దేవుడు ఏమన్నాడు? మొదట పరిచయం చేసుకున్నాడు. నేను అగ్ని జ్వాలల లాంటి కన్నులు గలవాడను, అపరంజిని పోలిన పాదాలు గలవాడను, నేను దేవుని కుమారుడను, నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. రెండవది ఏమన్నాడు? నీ క్రియలు, నీ కష్టము, నీ బాధ, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీవు చేస్తున్న మందిరంలో ఉండే పరిచర్య, నువ్వెంత సహనము కలిగిన వాడువో నేను అవన్నీ కూడా నాకు తెలుసు. మొదట ఉండిన దానికంటే ఇప్పుడు నువ్వెక్కువ కార్యాలు చేస్తున్నావని కూడా నాకు తెలుసు. ఏమంటున్నాడు? నాకు తెలుసు, నేను ఎరుగుదు. మూడవ మాట ఏమంటున్నాడు తెలుసండి? అయినను నీ మీద ఒక తప్పు ఒకటి ఏమంటాడు? అయినా కానీ నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్న మనము గంట ప్రార్థనకు వస్తున్నాం, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం, మందిరంలో ఆరాధనకు వస్తున్నాం, దేవునికి కానుకలు ఇస్తున్నాం, సేవకుడు వచ్చినప్పుడు ఇంట్లో కానుక పెట్టి పంపిస్తున్నాం.
దశమ భాగాలు నమ్మకంగా ఇస్తున్నాం. ఇన్ని ఇచ్చినా కానీ సేవకుడు నిన్నే అంటున్నాడంటే, సేవకుడు నీకే అంటే నీకేమనిపిస్తుంది? ఇన్ని చేసినా కానీ నా మీద తప్పు మోపుతున్నాడు సేవకుడు అంటే నీకేమనిపిస్తుంది? బాధ కలుగుతుంది కదా. ఏం కలుగుతుందండి? బాధ కలుగుతుంది. ఈ తుయమైన సంఘానికి దేవుడు ఏమంటున్నాడు? అయినను ఇవన్నీ చేస్తున్న నీ మీద నేను తప్పు ఒకటి మోపాలనుకుంటున్నా. ఏంటి ఆ తప్పు? ఏంటి ఆ తప్పు? తాను ప్రవర్తినని మంచిగా వినాలి కదా. ఈ రోజు నా మనస్ఫూర్తిగా వాక్యం చెప్పాలని అనుకుంటున్నా. తాను ప్రవర్తనని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు విగ్రహములకు బలించుట వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తుంది. ఏ తప్పు మోపుతున్నాడు దేవుడు? యెజబేలు అనేటువంటి ఒక స్త్రీ తానే ప్రవక్తనని ప్రకటించుకున్నదట. నేను ప్రవక్తని అని ప్రకటించుకొని విగ్రహములకు బలించిన వాటిని, విగ్రహములకు అర్పించిన వాటిని తినుటకు వారిని బలవంత పెట్టి వారిని మోసం చేస్తుందట. నా దాసులకు. హల్లెలూయా. అసలు ఎవరు ఈ యెజబేలు? ఏంటి ఎవరు ఈ యెజబేలు? బైబిల్ ఏం చెప్తుంది? యెజబేలు చేసేటువంటి పాపము ఇంత అంత కాదండి. భయంకరమైన పాపం యెజబేలు చేసింది. జారత్వం చేపిస్తుందంట. అంటే దగ్గరుండి పాపం చేపిస్తుంది, దగ్గరుండి ఫలించిన వాటిని తినిపిస్తుంది, దగ్గరుండి దాసులకు చెడ్డ వాటిని బోధించి మోసం చేస్తుంది. ఎవరు అసలు యెజబేలు? ఎవరు? బైబిల్లో మీరు వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ యెజబేలు ఏలియా కాలంలో రాజుగా ఉన్నటువంటి ఆహాబు యొక్క భార్య. మొదటి రాజుల గ్రంథం 17, 18, 19 అధ్యాయాలు మీరు అక్కడ చదివితే ఈ యెజబేలు గురించి చక్కని విషయాలు అక్కడ రాయబడతాయి. ఈ యెజబేలు అనే మాటకు అర్థం ఏంటంటే సుశీలత, అంటే చక్కనిది, పవిత్రమైనది అని అర్థం. పేరు పవిత్రమైనదే కానీ ఈయన క్రియలు పవిత్రమైనవి కావు. ఆహాబును వివాహం చేస్తుంది. యూదా ప్రజలకు రాజుగా నియమించబడిన ఆహాబు యెజబేలును వివాహం చేసుకున్నాడు. ఎవరైనా అత్తగారింటి నుండి సామాన్ తెచ్చుకుంటారు కదండి. మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీ తల్లిగారింటి నుండి క్షమించాలి, మీ తల్లిగారింటి నుండి ఏం తెచ్చుకుంటారు? సామాన్ తెచ్చుకుంటారు. అవునా కదా? తెచ్చుకోరు మీరు? తీసుకొచ్చుకుంటారు. మీరు వగేర వగేర వస్తువులు తెచ్చుకుంటారు. కానీ యెజబేలు వివాహం చేసుకున్నప్పుడు ఏం తెచ్చుకున్నదో తెలుసా? 850 మంది బయలు ప్రవక్తలు తీసుకొచ్చుకున్నది. బయలు ప్రవక్తలను, బయలును పూజించేటువంటి దాసులను తీసుకొచ్చుకుంది. బంగారమును, వెండిని, నగలను, నటులను తీసుకొని రావలసినటువంటి ఈ యెజబేలు తన తండ్రి ఇంటి నుండి ఈ యూదా దేశంలో ఉన్న యూదా ప్రజలను ఏలుచున్న ఆహాబు రాజును వివాహం చేసుకున్నప్పుడు ఈ 850 మందిని తీసుకొని వచ్చేది. ఎందుకు తీసుకొచ్చేది? మీరు ఆశేరు అనేటువంటి దేవతను పూజిస్తారు. ఈ ఆశేరు దేవతను పూజించే పూజారులను, భక్తులను, ప్రవక్తలను
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉండకూడదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఎవరు పూజించకుండా ఉండాలి అంటే నాతో పాటు 800 మంది 850 మంది వ్యక్తులు నాతో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆలోచన ఏంటంటే నేను పెత్తనం చేయాలి, నేను అధికారం చెల్లించాలి. ఏమంటే భర్త రాజయ్యాడు, భార్య ఏం కావాలి? రాణిగా ఉండాలి. భర్త రాజైనప్పుడు రాజు ఏది చెప్తే రాణి ఏమండి చెప్పాలి, మీరందరూ చేయాలి. ఈమె మనస్తత్వం అలాంటిది కాదు. ఎలాంటిదో తెలుసా? నువ్వు రాజు అయితే నాకేంటి, నేనే రాజ్య పరిపాలన చేయాలి. ఏలియా వచ్చి అన్నాడు రాహాబు రాజుతో, రాజా ఈ సంవత్సరం మంచైనా వర్షమైనా పడదయ్యా, యెహోవా జీవముతోడు నేను చెప్తున్నానంటే ఆ మాట లెక్క చేయలే. ఆహాబును పక్కన పెట్టి ఇశ్రాయేలు ప్రజల మీద ఆధిపత్యం చెలాయిస్తుంది యెజబెలు. ఆహాబు రాజును పక్కన పెట్టి ఇశ్రాయేలు ప్రజలు సేవిస్తున్నటువంటి దేవుడైన యెహోవాను మైపింపజేసేటట్టుగా ఇశ్రాయేలు ప్రజలకు బయలు దేవతలను ఆశేరు దేవుని పూజించుటకు ప్రవక్తలను ఏర్పాటు చేసి వారికి బోధన చేస్తుంది. అబ్బా ఎంత భయంకరమైన క్రియ! దేవుని బిడ్డలను విగ్రహారాధికులుగా చేస్తున్నది. ఎంత భయంకరమైన క్రియ! ఏమండి నేను బాగా గుర్తుంచుకోవాలి. స్త్రీని దేవుడు ప్రక్కటి ఎముకలో నుండి చేశాడు. ఎట్లా చేశాడండి? ప్రక్కని ఎముకలో నుండి చేశాడు. పురుషుడిని దేవుడి తలంపులో నుండి చేశాడు, మట్టితో చేశాడు. బాగా గమనించాలి. నేను చాలాసార్లు విషయాన్ని చెప్తాను. స్త్రీకి శిరస్సు పురుషుడు అనగా భర్త. మరి భర్తకు శిరస్సు ఎవరు? దేవుడు. అర్థమవుతుందండి? నీకు శిరస్సు నీ భర్త, నీ భర్తకు శిరస్సు దేవుడు. అంటే నీ పైన అధికారి ఎవరు? నీ భర్త. నీ భర్త పైన అధికారి ఎవరు? దేవుడు. అంటే అందరూ కూడా దేవుని అధికారం కింద పనిచేయాలి, దేవుని మాటకు మనము లోబడాలి. హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఎక్కడబోతున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యెజబెలు ఆధిపత్యం చెలాయిస్తుంది. ఎంత భయంకరమైనటువంటి క్రియలు తెలుసండి? అంత భయంకరమైన క్రియలు. 450 మంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంది. 400 మందిని ఆ దాసులను ఏర్పాటు చేసుకుంది. 850 మందితో పూజారులను ఏర్పాటు చేసుకుని దేవునికి విరోధంగా ప్రవర్తిస్తుంది. భర్తను పక్కన పెట్టేసింది. నేనే అనని అహంతో గర్వముతో ఇశ్రాయేలు ప్రజల మీద ఆధిపత్యం చేసింది. జాగ్రత్తగా వినాలి. ఈ యెజబెలు ఎవరో తెలుసా? ఒక అన్యురాలు. అన్యురాలు చేసే పని ఏంటిదో తెలుసా? బైబిల్ గ్రంథం 1 రాజులు 11వ అధ్యాయం చెప్తుంది. అన్యురాలు చేసే పని ఏంటిదో తెలుసా? దేవుని వైపు ఉన్నటువంటి మనస్సునట బయలు దేవతల వైపు తిప్పుతారట. వారు దేవుని వైపు ఉండే మనస్సు బయలు దేవతల వైపు తిప్పేస్తారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇంటిలో స్త్రీలే ఆధిపత్యం. జాగ్రత్తగా భర్త కూడా భార్య కూడా. లోకంలో చాలా మంది నేను చూస్తున్నాను ఆధిపత్యం, స్త్రీల ఆధిపత్యం. మంచిదే, కానీ ఎక్కడ తగ్గి ఉండాలో అక్కడ తగ్గి ఉండాలి. అది మంచిది. యెజబెలు అలా లేదు. పాపం చేపిస్తుంది, జాగ్రత్తలు చేపిస్తుంది, బయలుదేవతల యొక్క ఆ పూజలు చేపిస్తుంది. బయలుదేవతలకు సమర్పించిన దానిని, విగ్రహాలకు సమర్పించిన దానిని భుజింపజేస్తుంది, దగ్గరుండి చేపిస్తుంది. అంటే ఎంత భయంకరమైనటువంటి స్త్రీ! దేవుడు ఏమంటున్నాడు? తాను ప్రవక్తనని చెప్పుకొనినటువంటి యెజబెలు వలె మీరు ఉండద్దు. ఆమె ఏమని చెప్తుంది తెలుసా? నేను కూడా ఒక
ప్రవక్తిని అని చెప్పుకుంది. నేను కూడా ఒక ప్రవక్తిని అని చెప్పుకుంది. అలాంటి పాపము నీవు చేయకూడదు, అలాంటి జాగ్రత్తము నీవు చేయకూడదు అని చెప్తున్నాడు. ఏంటి ఆ తప్పు? ఇది చేయకూడదని చెప్పాడు. తప్పు మోపుతున్నాడు. నీ మీద కూడా దేవుడు తప్పు మోపుతాడు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే, దేవుడికి చేయవలసిన ప్రార్థనలు చేయకపోతే, దేవుడితో గడపవలసిన సమయం నువ్వు గడపకపోతే నీ దగ్గరికి వచ్చి అంటాడు, కుమారుడా కుమార్తె, నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నా. నాకంటే లోకములో ఉన్న వాటిని ఇష్టంగా నువ్వు ప్రేమిస్తున్నావు. యెజబేలు వలె పాపమునకు దాసుడు చెప్పడానికి సమయం లేదు. మరలా మీకు వివరిస్తాను యెజబేలు గురించి. ఆ తప్పును మోపిన తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకు మారు మనసు పొందుటకు అవకాశం ఇస్తున్నాను. వర్స్ 21 వచ్చిన మారు మనసు పొందుటకు నేను నీకు అవకాశం ఇచ్చింది కానీ నీవు పొందలేదు. దేవుడు నీకు అవకాశం ఇస్తాడండి. ఒక సేవకుడికి రోగం వచ్చింది, భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి చేత మంచాన పడ్డాడు. ఆ మంచాన పడి కొర ఊపిరితో కొట్టుకుంటున్నాడు. ఆయన కొర ఊపిరితో కొట్టుకుంటూ ఉంటే దేవుడు మళ్ళా ఆ వ్యక్తికి ఆయుష్ పోశాడు. సంఘాలు, సేవకులు, భక్తులు, ఎంతో మంది శ్రేయోభిలాషులు దేవుడికి మొరపెట్టాడు. ఆ వ్యక్తిని దేవుడు రక్షించాడు, బాగు చేశాడు. ఇప్పుడు మారు మనసు పొందాడు కనుక బతికాడు. మారు మనసు పొందాడు కనుక బతికాడు. మారు మనసు పొంది కూడా మరలానే పాపము చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? తుయతీయ పట్టణంలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి దేవుడు అదే చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందుటకు నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఒక ఛాన్స్ ఇస్తున్నా. పెన్షన్ తీసుకునే వారికి 10వ తారీఖు వరకు లాస్ట్ అని చెప్తారు కదా. మళ్ళీ ఏం చేస్తారు? అందరు తీసుకోకపోతే ఒక రోజు ఎక్స్ట్రా ఛాన్స్. ఆ రోజున ఎంత పని ఉన్నా 11వ రోజు అందరు లైన్లో నిలబడతారు. ఆహారం లేకపోయినా, నీళ్లు లేకపోయినా నిలబడి తీసుకుంటారు. ఎందుకు? ఛాన్స్. ఆ అవకాశం పోతే మళ్ళా నీకు రాదు. అవకాశం పోతే మళ్ళా నీవు ఆ డబ్బును, ఆ సొమ్మును నీవు పొందుకోలేవు. దేవుడు అదే రీతిగా దేవుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నువ్వు మారు మనసు పొందుటకు నేను నీకు అవకాశం ఇస్తున్నాను, కానీ నీవు నీ పాపాన్ని విడిచి నువ్వు మారు మనసు పొందలేకపోతున్నావు. నీ జాగ్రత్తని విడిచి నువ్వు మారు మనసు పొందలేకపోతున్నావు. దేవుడు ఆ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. 22వ వచనం చదువుదాం. ఇదిగో నేను దానిని మంచము పట్టించు, దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై, అంటే వ్యభిచారములకు సంబంధించి, పాపములకు సంబంధించి, జాగ్రత్తలకు సంబంధించినటువంటి ఆ క్రియల విషయమై మీరు మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు, మారు మనసు పొందితేనే కానీ. ఎక్కడున్నది నీకు మారు మనసు బిడ్డ? బైబిల్ చదువుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, మందిరానికి వెళ్తున్న నీవు, నీ మారు మనసు ఎక్కడ ఉన్నది? దేవుడు నేను అడుగుతున్నాడు. మాటల్లో నీకు మార్పులే, చేతల్లో నీకు మార్పులే, క్రియలో నీకు మార్పులే, నీ ఆలోచనలో నీకు మార్పు లేదు. అదే క్రియలు, అదే మాటలు, అదే తలంపులు, అదే ఉద్దేశం. మారు మనసు పొందితేనే శ్రమల పాలు నీవు కావు. జాగ్రత్తగా అవకాశం దేవుడు ఇచ్చినప్పుడే నువ్వేం చేయాలి? మార్చుకోవాలి. అవకాశం దేవుడు ఇచ్చినప్పుడే నీ బ్రతుకును సరి చేసుకోవాలి.
దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఆరోగ్యం ఉండగానే దేవుని పని కొరకు నిలబడాలి. కళ్ళు కనబడినప్పుడు, కాళ్ళు నడవలేనప్పుడు, చేతులు పని చేయనప్పుడు నేను దేవుని సేవ చేస్తానంటావా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయవా? బలవంతుడిగా ఉన్నప్పుడు చేయవా? నేను ప్రకాశం గురించి నేను బాగా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే అన్న వాక్యం చదువుతుంటే తప్పుకోకుండా చదవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంత వయసులో కూడా 70 సంవత్సరాలు అన్న 70 దాటిపోయినాయి. అంత వయసులో కూడా వాక్యాన్ని చదవడానికి ఒక ఆతురత. ఎందుకు? ఇది నాకు సమయం. ఈ సమయం పోతే మళ్ళీ నాకు రాదు, దొరకదు. ఎవరుడా? ఎవరొస్తున్నారా? శుభ్రంగా తల్లిదండ్రులు పెడితే తింటున్నావు, డబ్బులు ఇస్తే తిరుగుతున్నావు, చదువుకుంటున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు. ఎవరొస్తుడా? సమయం ఉన్నప్పుడే నీవు దాన్ని చేయాలి. సమయం దాటిపోతే అవకాశం ఉంటుందా? ఉంటుందమ్మా? ఉండదు. బైబిల్ ఏమంటుంది? చక్కని మాట్లాడతాడు. నువ్వు మారు మనసు పొందితేనే అని అన్నాడు. మారు మనసు పొందు. ఏం తప్పు చేస్తున్నావో నాకు తెలియదు బిడ్డ. దేవుని సొమ్మును తింటున్నావా? అది కూడా తప్పే. దేవుని సమయాన్ని పాడు చేస్తున్నావా? అది తప్పే. సువార్త ప్రకటించడం లేదా? అది తప్పే, పాపమే కదా. ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందితే మనకేంటి లాభం? యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు చిన్న బిడ్డల వంటి వారై మార్పు నొందిన యెడల నా రాజ్యంలో మీరు ఉంటారు. స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్తాం హల్లెలూయా. మారు మనసు పొందితేనే, పొందకపోతే వేస్ట్. పొందితేనే నీకు లాభం, పొందకపోతే వేస్ట్. పొందితేనే నీకు బెస్ట్. 22వ వచనం చదువుదాం. 23వ వచనం 22వ వచనం చదువుదాం. నువ్వు మారు మనసు పొందని చెప్పాడు. 22వ వచనం చదువుతున్నాను, చదవండి ఒకసారి. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరిశీలించువాడు నేనే అని సంఘములన్నిటికీ తెలుసుకొనును. ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఈ తుయతైర సంఘానికి? ఓ సంఘమా, నీ క్రియలు, నీ కష్టము, నీ బాధ, నీ పరిచర్య, నీ సహనం, నీ ప్రేమ, నీ విశ్వాసం అన్నీ చూశాను. నువ్వు జాగ్రత్తం చేసావు, పాపం చేస్తున్నావు. మారు మనసు పొందుమని ఇదిగో నీకు హెచ్చరిస్తున్నాను. ఒకవేళ పొందకపోతే నేను తీసేస్తాను. అంతేకాదు, ఏమంటాడు తెలుసా? 22వ వచనంలో మారు మనసు పొందితే నేను తీసివేస్తాను, పొందకపోతే తీసేస్తాను. ఏమంటాడు? అందువలన అంతరింద్రియములను నీ హృదయమును పరిశీలించువాడనని నేనే అని సంఘములన్నిటికీ మీరు చెప్పండి. దేవుడు ఏం చేసేవాడట? హృదయములను, అంతరంగములను పరిశీలించే దేవుడు ఆయన. నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు. ఆయన బయటికి మంచి కనబడతాడు, కానీ లోపల ఉన్నది ఎవరికి తెలియదు కదా. నేను ఇంత మంచి తెల్లని బట్టలు వేసుకున్నాను, నేను మీ మీద ఎంత కోపంతో ఉన్నానో, ఎంత బాధతో ఉన్నానో, ఎంత ప్రేమతో ఉన్నానో మీకు తెలుసా? మీకు తెలుసా? తెలియదు. అంటే అంతరింద్రియములను ఎవరు పరిశీలిస్తారు? దేవుడు పరిశీలిస్తాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? మన హృదయములను దేవుడు పరిశీలించేటువంటి వాడు. మన మనస్సులను దేవుడు పరిశీలన చేసేటువంటి దేవుడే ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటది ఏమని తెలుసండి? బాహ్యము కంటే అంతరంగములను. దేవుడు బాహ్య రూపమును చూడడు. నువ్వెంత అందంగా ఉన్నావు, ఎంత మంచి సెట్ కొట్టుకున్నావు,
తయారయ్యావు, ఎన్ని రంగులు పూసుకున్నావు, ఎంత శుభ్రంగా ఆభరణాలు వేసుకున్నావని బాహ్య సంబంధమైన ఆభరణములను, బాహ్య సంబంధమైన వాటిని దేవుడు చూడడు, లక్ష్య పెట్టడు. దేవుడు ఏం చూస్తాడు తెలుసా? అంతరంగాన్ని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతరంగమును పరిశీలించుకోండి. నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. నీ హృదయమును ఆయనకు నచ్చే విధముగా మలుచుకుంటాడు. అప్పగిస్తే కొంతమందికి హృదయంలో కొన్ని విగ్రహాలు పెట్టుకుంటారు. ఏ విగ్రహం? కోపం అనే విగ్రహం. ఎప్పుడు చూసినా పడపడపడపడ పనులు గుర్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆ పనులు విరుగుకొట్టబడును గాక. ఆమేన్ చెప్పు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ సాతాను కోరలు విరిగిపోవును గాక. ఆమేన్. హృదయంలో అలా పెట్టుకుంటారు. కొంతమంది హృదయంలో ఎప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడతారు. ఒక వ్యక్తిని టార్గెట్, ఎప్పుడు హృదయంలో అసూయలు పెట్టుకుంటారు. దేవుడు ఏమంటాడు తెలుసా? నీ అంతరంగమును నేను పరిశీలించు దేవుడనై. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 26వ అధ్యాయం 9వ వచనంలో. చక్కని మాట చదువుతారా? 26వ అధ్యాయం 9వ వచనం. శ్రేష్టమైన మాట. చదవండి ఒకసారి. చదవండి ఒకసారి. తొందరగా చదవడానికి ప్రయత్నం చేయండి, సమయం లేదు. 26వ అధ్యాయం 9వ వచనం. మూర్ఖుల నోట మూర్ఖుల నోట మూర్ఖుల నోట సామెత, మూర్ఖుల నోట సామెత, మత్తుకొని వాని చేతిలో, మత్తుకొని వాని చేతిలో ముళ్ళు గుచ్చుకొనున్నట్లును ఉండును. అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును మూర్ఖుని వలన. 9వ వచనమేనా? 26వ అధ్యాయం 9వ వచనమేనా? 26వ అధ్యాయం 9వ వచనం. పాపులతో నా ప్రాణమును చేర్చుకొనకుము. నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు. వారి కుడి చేయి లంచములకు నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. నన్ను సమభూమిలో నా పాదములను నిలిపి ఉన్నాను. సమాజములలో హల్లెలూయా. నన్ను పరీక్షించు, నా హృదయాన్ని పరిశీలన చేయి, నా మనస్సును పరిశీలన చేయి. బిడ్డ, బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, అంతరంగమును దేవుడు పరిశీలించే దేవుడు. చాలా సార్లు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు. లోపల ఒకటి ఆలోచించి బయట ఒకటి ఆలోచన చేస్తాం. చాలా మందికి ఏముంటో తెలుసా? ఎదిగే వారిని చూసి ఒదిగి మాట్లాడడానికి ప్రయత్నించరు, కానీ ఎదిగే వారిని నశింపజేయడానికి ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తుయతైన సంఘానికి దేవుడు అంటున్నాడు, నేను మీ హృదయాలను అంతరింద్రియాలను పరిశీలించు దేవుడిని మీరు తెలుసుకోండి. తెలుసుకోండి, తెలుసుకోండి. ఎప్పుడు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవాలా. అయ్యా, నేను ఏం తప్పు చేశాను, ఏం పొరపాటు చేశాను, ఏమి చెడ్డ మాటలు నేను మాట్లాడాను, ఏ చెడ్డ మాటల చేత నేను నీకు దూరమయ్యాను అని చెప్పి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు నీ హృదయాన్ని చూసి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రార్థనలు విని ఆ ప్రార్థన మీద లక్ష్యం ఉంచుతాడు. ఆ ప్రార్థన మీద లక్ష్యం ఉంచుతాడు. హృదయంలో లక్ష్యం చేసే దేవుడు ఆయన. చాలా మంది భక్తులు, యోగ భక్తులు ప్రార్థన చేశాడు, ఆయన హృదయాన్ని దేవుడు చూశాడు. పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఆయనకు ఇచ్చాడు.
అయితే ఈ రోజున కూడా నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకోవాలి. నెక్స్ట్ వచనం చదువుదాం. నెక్స్ట్ వచనం 25వ వచనం చదవండి ఒకసారి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నటువంటి దానిని గట్టిగా పట్టుకునండి. దేవుడు ఏం చెప్తున్నాడు? హెచ్చరిక చెప్తున్నాడు. పాపము చేయకండి, మీ హృదయాలని పరిశీలించేవాడు అని చెప్తూ మారుమనసు పొందండి అని చెప్తే ఏమంటున్నాడు? నేను వచ్చే వరకు ఆయన రాకడే సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వచ్చునో, ఏ గడియలో వచ్చునో ఎవరికి తెలియదు. ఆయన తొందరలోనే వచ్చును అని వాక్యం చెప్తుంది. ఆయన రాకడను గురించినటువంటి వివరణము మనమెవరు గుర్తించలేం. ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ప్రభువా నేను సిద్ధమే అనేటువంటి విషయాన్ని చేపట్టుకొని ఉండాలి. ఏమంటాడు? నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దాన్ని నువ్వు గట్టిగా. అబ్బా, ఎంత చక్కని మాట! నాకు ఇష్టమైన మాట అండి. నేను ఎప్పుడు కూడా నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను. ప్రభువా, నాకు కలిగి ఉన్న భార్యను బట్టి నీకు వందనాలు, నాకు కలిగి ఉన్న పిల్లల్ని బట్టి వందనాలు, నాకు కలిగి ఉన్న సంఘాన్ని బట్టి వందనాలు, నాకు కలిగి ఉన్న ఈ పరిచర్యను బట్టి వందనాలు, నాకు కలిగి ఉన్న నీ నామం బట్టి వందనాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఎందుకో తెలుసా? నీకు కలిగి ఉన్న దాన్నే పట్టుకోవాలి, వేరే దాన్ని పట్టుకోవాలి. వేరే దాన్ని పట్టుకోవాలి. ఏం కలిగి ఉన్నావు తెలుసా? నువ్వు బైబిల్ ఏం చెప్తుంది? ఒక్క మాట, ఒక 2 మాటలు నేను చెప్తాను. కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 2వ వచనం అక్కడ ఇలా రాయబడి ఉంటది. ఏమి కలిగి ఉన్నావో అక్కడ రాయబడి ఉంటది. 15వ అధ్యాయం 2వ వచనం అపోస్తలుడైన పౌలు అంటాడు. ఏమని చెప్తాడు తెలుసా? నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉన్నావు? 1 కొరింథీ 15వ అధ్యాయం 2వ వచనం. దేవునికి స్తోత్రం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదలు మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నుండి పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం చదువుతాం. మీరు దానిని అంగీకరించి తిని దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల. స్తోత్రం. దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసులారా, మనం విశ్వాసులం కాదు. మనుషుల మాటలు పట్టుకుంటాం. ఆ అక్క ఇట్లా అన్నది, అన్న ఇట్లా అన్నాడు, ఆ తల్లి ఇట్లా అన్నది, ఈ తండ్రి ఇట్లా అన్నాడు. అది కాదు నువ్వు పట్టుకోవాల్సింది. నువ్వు పట్టుకోవాల్సింది ఏంటో పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవుడు మాకు ఇచ్చిన ఉపదేశం, దేవుడి వాక్యం. ఆ వాక్యమును మీకు ప్రకటిస్తున్నాం. ఈ వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఇది పట్టుకో. నన్ను పలాని రోజు పలాని టైంలో పలాని జాగల పలాని వ్యక్తుల ముందట నన్ను ఈ మాట అన్నాడు. ఎందుకు అన్నాడు? ఆ మాట పట్టుకోండి. అది కాదు పట్టుకోవాల్సింది వాక్యాన్ని. బ్రతికిస్తుంది ఈ వాక్యం. ప్రియమైన సంగమా, వాక్యాన్ని గట్టిగా పట్టుకో. 2వ బైబిల్ అంటున్నది, నీ విశ్వాసమును నీవు గట్టిగా పట్టుకో. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి, మీరు రాసుకోండి. 3వ అధ్యాయం 14వ వచనం అంటుంది, మీరు దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విశ్వాసమును మీరు గట్టిగా పట్టుకోండి. విశ్వాసాన్ని చేయాలి. 3వదిగా ఒప్పుకునేటువంటి దేవుని దగ్గర ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. రక్షణ పొందడానికి వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు నువ్వు ఏం ఒప్పుకున్నావు? ప్రభువా, నా ప్రారంభమంత వరకు నీతోనే నేను బతుకుతా ప్రభువా అని ఒప్పుకున్నావు కదా, దాన్ని పట్టుకోవాలి. సగంలోకి వెళ్ళి వాడిపోవద్దు. సగంలోకి వెళ్ళి వాడిపోవద్దు. ఉదాహరణకు మీరు ఎవరైనా మీ దోస్తులు నిన్ను సినిమా టాకీస్ తీసుకెళ్ళారు అనుకోండి, సినిమా చూసేటప్పుడు సగంలోకి వెళ్ళి మీరు అత్తరా? ఏటికి రారు.
అది డబ్బులు పెట్టి కొని దాన్ని చూడడానికి వెళ్ళావు. అది ఆనందం ఇస్తుందా, సంతోషం ఇస్తుందా, బాధ కలిగిస్తుందా, నెక్స్ట్ విషయం. కానీ అందులో నుండి బయటికి నువ్వు రావు. అందుకే యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు, నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు, ఎబ్రీ పత్రిక 4:13 నువ్వు నా యొద్దకు వచ్చినప్పుడు నీవేమి ఒప్పుకొంటివో ఆ ఒప్పుకున్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలా. అడ్డమైనే పట్టుకుంటాం మనం, దేవునికి ఇష్టంగానే పట్టుకుంటాం, దేవుని ఉద్దేశంలో లేనివి పట్టుకుంటాం. ఈ రోజున ప్రియమైన సంఘముతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఈ రోజున నీతో మాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఎప్పటి వరకు? ఆయన వచ్చు వరకు. ఆయన వచ్చు. నెక్స్ట్ ఇంకో మాట చెప్తాడు చూడండి, అక్కడ 27వ వచనంలో ఏమంటారు తెలుసండి, నేను తండ్రి వలన అధికారం పొందాను, నీకు కూడా అధికారం ఇస్తున్నాను అంటాడు. నేను తండ్రి వలన అధికారం పొందాను, నీకు కూడా అధికారం ఇస్తున్నాను. సాతానుని జయించుటకు, రోగమును జయించుటకు, వ్యాధిని జయించుటకు నీకు నేను అధికారం ఇస్తున్నాను అంటాడు. చివరికి ఏమంటాడు తెలుసా అండి, 28వ వచనంలో నేను మీకు వేకువ చుక్కను ఇస్తాను, బహుమానం ఇస్తానంట. వేకువ చుక్క, యాకోబులో ఉదయించినటువంటి నక్షత్రం వేకువ చుక్క. ఆ వేకువ చుక్క నీకు ఇస్తాను. మంచిగా వినాలి. తుయతైన సంఘానికి మొదట ఏమంటున్నాడు, మీరు బాగా వినాలి. తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా కన్నులు చూస్తున్నాయన్నాడు, నా పాదాలు సంచరిస్తున్నాయన్నాడు, నేను దేవుని కుమారుడనని చెప్పాడు. రెండవదిగా ఏం చెప్పాడు, నీ క్రియలు, కార్యాలు, విశ్వాసం, నమ్మకం, సహనం, ప్రేమ, పరిచర్య నాకు తెలుసు అన్నాడు. మంచి ఘనమైన పరిచయం చేస్తున్నాడు. మూడవదిగా తప్పు మోపాడు, జాగ్రత్త చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు, దేవుని కార్యాలకు విరోధంగా చేస్తున్నారు. అయితే మీరు మారు మనసు పొందాలి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. 4వ, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ఎప్పుడు చూసినా ఇతరుల మీద నిందలు వేయటం కాదు, ఎప్పుడు చూసినా ఇతరులను అసహించుకోవడం కాదు. ఎప్పుడైనా సరే దేవుని యొద్దకు యథార్థంగా వచ్చి నేను నువ్వు సమర్పించు. నీకున్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నీకు వేకువ చుక్క లాంటి అధికారం, అవకాశం ఇస్తాడు. ప్రియమైన సంఘంతో చెప్తున్నట్టుగా ఈ రోజున నాతో నీతో చెప్తున్నాడు, మనందరితో చెప్తున్నాడు. యెజబెలు ఆత్మ నీలో ఉండకూడదు. సంఘమును పాడు చేసే ఆత్మ నీలో ఉండదు. రాజ్యమును పాడు చేసే ఆత్మ కలిగింది యెజబెలు. భర్తను పక్కన పెట్టేసింది. ఈ రోజున చాలా మంది స్త్రీలు వారి భర్తలను ప్రక్కన పడేస్తున్నారు. వద్దు ప్రియులారా, నీ భర్త నీకు శిరస్సు. ఆయన నీకు లేకపోతే నీ తల లేనట్టే. నీ భర్తకు కూడా శిరస్సు యెజబెలు వలె ఉండటానికి వీల్లేదు. యేసు వలె జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి దీవించును గాక. కళ్ళు వంచుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఈ కుమారుడిగా కుమార్తెగా ఈ దినమున నీతో నేను మాట్లాడుతున్నాను. మీరు మమ్మల్ని దర్శించారు, మీరు మాకు సాయం చేశారు. ఈ పరిశుద్ధ దేవాలయంలో తండ్రి మాట్లాడుతున్న మాటను బట్టి నీకు వందనాలు. ప్రియమైన సంఘములో వ్యాపార కేంద్రం కలిగిన సంఘము, సార్దీసు పట్టణానికి, బెర్గమా పట్టణానికి మధ్యలో ఉన్నటువంటి సంఘం, ధన సంపద కలిగిన సంఘం కాదు, వ్యభిచారంలో, జారత్వంలో పడిపోయి దేవునికి విరోధమైన పాపం చేస్తుంది. విగ్రహములకు బలించిన వాటిని తాను తినడమే కాకుండా తన దాసులను కూడా పాడు చేస్తుంది.
అమ్మ అక్క జీవితం కూడా దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నేను దర్శిస్తున్నాడమ్మా. ఒకసారి మీరు ఆలోచించి ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ఈ రోజున మీరు మాతో మాట్లాడుతున్నారు. మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దినవాక్యం ద్వారా మేము మాట్లాడుతున్నాం. ఆ మాటలను మీరు పరిశీలించే దేవుడు. మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు, రాలేని బిడ్డలను ఆశీర్వదించు, ఇంకా నడిపించు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయండి. మీ కృప చేత మీరు వారిని నింపండి. మీ సన్నిధితో ఉండవచ్చు. ఈ వాక్యం ద్వారా ఎవరైతే వారి హృదయాలు పరిశీలించుకున్నారో వారికి మారు మనసు కలిగించింది. వారు పొందిన దానిని గట్టిగా పట్టుకొని నడుచుకునే భాగ్యం దయచేయండి. ముందుకు కొనసాగించండి. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తాం. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసం కొడిన మనందరికీ దయచేసి నడిపించి కాపాడి రక్షించుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.